ఆధ్యాత్మిక పరంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న తెలుగు మాసాలలో వైశాఖ మాసం ఒకటిగా కనిపిస్తుంది. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించటం వలన అనేక పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకి తులసీ దళాలను సమర్పించటం విశేషమైన ఫలితాన్నిస్తుంది. వైశాఖ మాసంలో రావి చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణ చేయటం, అనునిత్యం శ్రీ మహావిష్ణు సహస్రనామాన్ని పఠించటం వలన సకల శుభాలు కలుగుతాయి. వైశాఖ మాసంలో చేసే దానాలు అనేక రెట్ల ఫలితాలను అందిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఈ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కనుక మంచినీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, చెరుకు రసం దానం చేయటం వలన పుణ్యరాశి పెరుగుతుంది. వైశాఖ మాసంలో ఎక్కువగా మామిడి పళ్ళు విరివిగా లభిస్తాయి. అందువలన బ్రాహ్మణులకు మామిడి పండ్లను దానం చేయాలి. ఈ విధంగా చేయటం వలన సమస్త పాపాలు నశిస్తాయి అనేది మహా ఋషుల మాట.